నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏందంటే కొంతమంది అబ్బాయిలున్నారు. ఆ అబ్బాయిలు ఒక హత్య గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ అబ్బాయిలెవరు? ఎవరిని హత్య చేయాలనుకున్నారు? దీని వెనక పోలీసుల హ్యాండ్ ఉందా? లేకపోతే లేడీ డాన్, నెల్లూరు నిర్జన, కిలేడి అని రకరకాల పేర్లతో తెలుగుదేశం మీడియా గత కొంతకాలంగా ఊదరగొడుతున్న అరుణ ఉందనే వార్త కూడా వస్తుంది. కోటమిరెడ్డి కూడా నిన్న మాట్లాడాడు దీని గురించి. ఆయన అనుచరులతో వాళ్ళ బ్రదర్ తో సమావేశమయ్యి ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్ పేరు గిరిధర్ రెడ్డితో సమావేశమయ్యి ఆయన నిన్న మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడు, అసలు ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు, వీళ్ళ వెనక ఉన్నది ఎవరు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. ఈ వీడియో ఎక్కడ తీశారంటే ఒక హోటల్లో 8 మంది కలిశారు. 8 మంది రౌడీ షీటర్లు అని చెప్తున్నారు. మనకు ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నెల్లూరు జైల్లో ఒక హత్య కేసులో ఉంటున్న రౌడీ షీటర్ శ్రీధర్ రెడ్డి, అతని ప్రియురాలు అరుణ, వీళ్ళిద్దరి రొమాన్స్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అది పెద్ద అనేక ట్విస్ట్లు టర్న్తో తిరుగుతుంది. ఈ శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ కాదు, పెరోలు ఇవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా రెఫరెన్స్ లెటర్లు ఇచ్చారనమాట. హోంశాఖకి రికమెండేట్ చేస్తూ లెటర్లు ఇచ్చారు. అందులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, అట్లాగే గూడూరు ఎమ్మెల్యే సునీల్, వీళ్ళిద్దరూ ఇచ్చారు. దాని మీద తీవ్ర విమర్శలు దుమారం చెలరేగింది. కోటమిరెడ్డి సమాధానం చెప్పుకోవడానికి అనేకసార్లు ట్రై చేశాడు. నేను మానవతా దృక్పథంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇచ్చానని చెప్పాడు. దాన్ని ఎవరు నమ్మలేదు. 2 కోట్లు తీసుకొని ఇచ్చారు అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సడన్ గా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపడానికి 8 మంది రౌడీలు తప్పతాగి హోటల్ రూమ్ లో డిస్కస్ చేసుకున్న వీడియో బయటికి రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ వీడియోలో ఏంటంటే ఈ శ్రీకాంత్ కి రైట్ హ్యాండ్ గా ఉంటున్న జగదీష్, మహేష్, వినీత్, రాజారెడ్డి, వెంకటేశ్వరపురం జాకీర్, ఇంకొంతమంది, మొత్తం 8 మంది ఈ వీడియోలో ఉన్నారు. ఈ వీడియో తీయడం అనేది వాళ్ళందరికీ తెలుసు. తెలియకుండా రహస్యంగా తీసిన వీడియోగా కనబడలేదు. ఆ వీడియో చూస్తే మనకి వాళ్ళలో ఒక అతనే వీడియో తీసినట్టుగా ఉంది. ఆ వీడియో వాళ్ళు బాగా తాగేసి ఉన్నారు, ఇంకా కూడా తాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒక అతను ఏమంటున్నా అంటే డబ్బుదేముందిరా, రూరల్ ఎమ్మెల్యేని వేసేస్తే డబ్బు అని చెప్తున్నాడు. లేదురా చంపేస్తారా అని మహేష్ అంటున్నాడు. ఏం కాదురా అని ఇతను వినీత్ పడుకొని ఉన్నాడు, అతను చేస్తున్నాడు. సో జగదీష్, మహేష్ నిలబడి ఉన్నారు, వినీత్ పడుకొని ఉన్నాడు. మిగతా వాళ్ళు మనకి సరిగ్గా కనబడట్లేదు. సో వాళ్ళ వాయిస్లు అయితే వినిపిస్తుంది. అంటే వీళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని, రూరల్ ఎమ్మెల్యే అంటే అతనే కాబట్టి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని వేసేస్తే డబ్బు అని అంటున్నారు. అంటే రూరల్ ఎమ్మెల్యేని వేస్తే డబ్బులు ఇస్తారు అనేది ఇక్కడ బాటం లైన్. ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఈ వివరాలని పోలీసులు రాబట్టాల్సి ఉందన్నమాట. సో ఇతను శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ కాబట్టి శ్రీకాంత్ హ్యాండ్ ఉండే అవకాశం ఉంది. శ్రీకాంత్ ప్రియురాలు అరుణ కాబట్టి అరుణ హ్యాండ్ అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం మీడియా టైటిల్స్ పెట్టి ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతిలో కూడా ఫ్రంట్ పేజీలో వచ్చింది. సో ఫ్రంట్ పేజీలో రాస్తున్నారు, దీని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. అరుణకు వైసీపీతో పరిచయాలు నిజమే అనే టైటిల్తో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సో నిజానికి అరుణ అనే ఆవిడికి ఇటు వైసీపీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఇటు తెలుగుదేశం వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి. సునీల్తో తర్వాత తెలుగుదేశం వాళ్ళతో ఉన్న ఫోటోల్ని వైసీపీ మీడియా బయట పెట్టింది, వైసీపీ వాళ్ళతో ఉన్న ఫోటోల్ని తెలుగుదేశం మీడియా బయట పెట్టింది. అంటే ఈమె ఒక పవర్ బ్రోకర్ గా మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు చాలా చోట్ల పవర్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళకి ఏ పార్టీ అనేది లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళతో ప్రధానంగా ఉంటారు, మిగతా వాళ్ళ సంబంధాలు కూడా ఉంటాయి. వాళ్ళు అనేక మందికి పనులు చేసి పెట్టడం, పంచాయతీలు చేయడం, ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం, ఇవి కామన్ విషయాలు. చాలా చోట్ల ఇవి జరుగుతూనే ఉంటాయి. అలాగా అరుణ అనే ఆవిడ ఉన్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇతని విషయాలు చూసుకున్నప్పుడు శ్రీకాంత్ పారిపోయింది ఎప్పుడు? తెలుగుదేశం పీరియడ్లో 2014 నుంచి 18 మధ్యలో అతను పారిపోయాడు. 4 ఏళ్లు పారిపోయింది తెలుగుదేశం పీరియడ్లో. ఇతనికి పేరోలు ఇచ్చింది కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలే. కాబట్టి ఈ అమ్మాయికి కూడా ఏమన్నా సంబంధాలు ఉంటే గట్టిగా
తెలుగుదేశం దీంట్లోనే ఉండాలి. వీళ్ళది రిజెక్ట్ చేశారు ఫస్ట్‌లో అని చెప్తున్నారు. మళ్ళీ ఎట్లా ఇచ్చారు? మళ్ళీ హోంశాఖలో ఒక అధికారి రిజెక్ట్ చేస్తే ఇంకొక అధికారి ఇచ్చారని చెప్తున్నారు.